హౌస్ ఆఫ్ ద డ్రాగన్ సీజన్ 3 అయితే లాంచ్ అయింది. ఎపిసోడ్స్ అన్ని ఎవ్రీ మండే మార్నింగ్ 6:30కి అయితే జియో స్టార్ లో అయితే లాంచ్ అవుతాయి. సీజన్ 3 అయితే ఒక బ్యాంగర్ తో అయితే స్టార్ట్ అయింది అనమాట. మనమైతే గ్రేట్ ఎపిసోడ్ ని చూస్తామని అనుకున్నాం. బ్యాటిల్ లో అయితే డ్రాగన్స్ తో పాటు సీ బ్యాటిల్స్ ని అండ్ కంప్లీట్ కేవోస్ ని అయితే చూపించారు. ఈ బ్యాటిల్ అయితే అందరూ వారు తన చేతుల్లోనే ఉండదు అనుకుంటారు, కానీ వాళ్ళ చేతులు దాటి వెళ్ళిపోతూనే ఉంటుంది. ఆ సిచ్యువేషన్స్ ని ఎపిసోడ్ లో అయితే చాలా ఇంటెన్స్ గా చూపించారు. ఇప్పటివరకు మీరు హౌస్ ఆఫ్ ద డ్రాగన్ లోను, గేమ్ ఆఫ్ థ్రోన్స్ లోను ఇలాంటి ఎపిసోడ్ అయితే ఇప్పటివరకు చూసుండరు. ఈ షోలోని బ్యాటిల్స్ అండ్ డ్రాగన్స్ తో పాటు చాలా ఇంపార్టెంట్ పాయింట్ టర్గారియన్స్ బెడ్ లైన్. వెస్ట్రోస్ ని రూల్ చేసే ఈ ఫ్యామిలీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ వచ్చే టైంకి అందరూ అంతరించిపోతారు. ఎలా అంతరించిపోయారనేది ఈ సీజన్ లో అయితే మనం చాలా చూడబోతున్నాం. కేవలం వాళ్ళలో వాళ్ళకే వార్ జరుగుతుంది, అలాగే డ్రాగన్స్ అన్ని చనిపోతాయని కాకుండా చాలా మంది ఈ వార్ ని ఎలా ఆపాలని చూస్తున్నారు. బట్ కానీ అది ఏది వాళ్ళ చేతిలో అయితే ఉండదు. ఈ ఎపిసోడ్ లో అయితే మనకు తెలుస్తుంది. సీజన్ 2 ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ నుంచి సీజన్ 3 అయితే పర్ఫెక్ట్ గా స్టార్ట్ అయింది. ఈ ఆర్మీస్ అయితే బ్యాటిల్ కి స్టార్ట్ అవుతున్నాయి. 5 టవర్స్ నుంచి చూపించిన ఓవర్మన్ హై టవర్ అయితే చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాడు. రాబోయే ఎపిసోడ్ లో అయితే బ్లాక్స్ కి అండ్ గ్రీన్ కి జరిగే పాలిటిక్స్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేలా ఉన్నాడు. నరా అయితే 2 బ్యాటిల్స్ చేస్తుంది, ఒకటి గ్రీన్స్ తో అండ్ అలాగే ఇంకోటి తన స్మాల్ కౌన్సిల్ తో. ఎందుకంటే రెనేరా ఉమెన్ అవడం వల్ల అందరూ తనని వీక్ లింక్ గా చూస్తున్నారు. తను క్రియేట్ చేసిన ఈ డ్రాగన్ సీడ్స్ వల్ల ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. అండ్ అలాగే సడన్ గా వాళ్ళకి పవర్ రావడం వల్ల వాళ్ళు సెల్ఫిష్ గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. అలాగే కార్లిస్ వెలవరియన్ అయితే ఇబ్ ఐలాండ్ గురించి మాట్లాడతాడు. ఇది వచ్చి ఎస్ఎస్ లో ఉన్న ఐలాండ్ అన్నమాట. అలాగే లాస్ట్ ఎపిసోడ్ లో చూపించినట్టు ఈ ఎపిసోడ్ లో కూడా గ్రీన్ మెన్ అయితే చూపించారు. అయితే మనమైతే అసలు సడన్ గా ఏం జరుగుతుంది, చాలా సర్ప్రైజింగ్ మూమెంట్స్ అయితే ఉన్నాయి. మనం అసలు గెస్ కూడా చేయలేం ఏం జరుగుతుందో నెక్స్ట్ అని. ఈ సీ బ్యాటిల్ చూసినప్పుడు అయితే నాకైతే ఒకనొక టైంలో పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్ చూసినట్టు ఫీలింగ్ అయితే వచ్చింది. ఏమంటారు గారి ఒక సీన్స్ కూడా ముందే లీక్ అయిపోయాయి. అండ్ ఇలా జరుగుతుందని మనం ముందే అనుకున్నాం. బట్ హెచ్పిఓ ఈ లేక్స్ రాకుండా ముందే జాగ్రత్త పడితే మంచిది. ఎందుకంటే మొదటిసారి చూసే వాళ్ళకి ఈ ఫీల్ అయితే రాదు. ఈ వార్ లో అయితే కంప్లీట్ కేవోస్ ని చూపిస్తున్నారు. ఈ ఎపిసోడ్ లోని చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఈ ఎపిసోడ్ నుంచి మనం అయితే ఫుల్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ వీడియో అయితే చేద్దాం. అండ్ మీరు ఎపిసోడ్ చూసినప్పుడు మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే కంప్లీట్ గా మనం ఏం జరుగుతుందో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. స్టే ట్యూన్డ్ గైస్.